నాన్న రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చే విధానాన్ని చూస్తే నాకు నిజంగా నవ్వాలా, ఏడవాలా తెలియటం లేదు. మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఒక జర్నలిస్ట్ బూటి ఇప్పి ఒక నాయకి మీద బూటి విసిరాడు. అలాంటి వాడికి సీట్ ఇస్తే అర్థం పర్థం ఉంది. ఎందుకంటే ఆడు కొత్త ఉడికిపోతున్నాడు. ఏమీ చెయ్యలేని స్థితిలో ఆడు ఆ విధంగా ప్రవర్తించాడు. ఆడికి ఏదైనా పదవిస్తే ఆడేం చెయ్యాలో అది చేస్తాడు. ఆడికి ఎడ్యుకేషన్ ఉంది, క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, తెలివి ఉంది. ఆ తెలివిని ఎలాగ ప్రదర్శించాలో వాడికి తెలుసు. కాబట్టి ఆడు బూటు ఇప్పి అవతల నాయకుడి మీద వేసినప్పటికీ అలాంటి వాడికి టికెట్ ఇస్తే అర్థం పర్థం ఉంది. అర్థమైందా? ఒక పని మనిషికి టికెట్ ఇచ్చాము అంటున్నాం. ఒక పని మనిషికి టికెట్ ఇచ్చాము, ఎమ్మెల్యేకి గెలిపించాము అంటున్నారు. ఒక పని మనిషికి ఎమ్మెల్యే స్థానాన్ని గెలిపిస్తే అక్కడున్న ప్రజల భవిష్యత్తు ఏమవుతుందో తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ పని మనిషి వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యింది అనుకోండి, నో డౌట్ ఇవ్వచ్చు, గెలిపించవచ్చు. తర్వాత ఆవిడ మెల్లిమెల్లిగా నేర్చుకుంటాం. ఒక పని మనిషికి మనం ఎమ్మెల్యే సీట్ ఇచ్చి గెలిపిస్తే ఆవిడ ఏమి నేర్చుకుంటుంది? ఎడ్యుకేషన్ లేకపోతే చదవడం రాదు, రాయడం రాదు, ఎవడి మీద ఆధారపడి ఉండాలి. ఎమ్మెల్యేలకి ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళందరూ వెనకాతలు ఉండి నడిపిస్తారని నేను అనుకున్నాను. మన ముఖ్యమంత్రి గారికి, మంత్రికి ఉన్నట్టుగా వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ వెనకాతలు ఉండరు అని అనుకుంటున్నాను. మరి ఉంటే బెటరే. పని మనిషికి కాదు చెప్తారు, అమ్మా అలా కాదు, ఇలాగా ఇలా కాదు అలాగా అని చెప్తారు. కానీ ఎమ్మెల్యేలకు ఉంటుందని నేను అనుకోను. మరి అలాంటి వాళ్ళకి సీట్ ఇస్తే ఏం లాభం? ఆ 1,00,000, 2,00,000 ప్రజల తరపున ఒక ప్రతినిధిగా ఒక పని మనిషిని ఎన్నుకున్నామంటే, అక్షర ముక్క రానోళ్ళని ఎన్నుకున్నామనంటే, మనం ఎంత సిగ్గుపడాలో మనకు మనం ఆలోచించుకుంటే తెలుస్తుంది. ఓటేసే ముందు ఆలోచించుకోవాలి. ఓటు వేసేసాం కాబట్టి మరి ఆలోచించలేదు. అక్కడ ఒక మొఖాన్ని చూసాం మనం. బీజేపీ మొఖాన్నో, లేకపోతే జోసెఫ్ విజయ్ మొఖాన్నో ఎవరిదో ఒకటి చూసి మనం వేసేసాం. కానీ ఆ వ్యక్తి ఎమ్మెల్యే అయితే మనకేమైనా చేయగలడని ఆలోచించారా? ఆలోచించలేదు. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఒక ఎమ్మెల్యే సీట్‌ని ఒక పని మనిషికి మనం మన రిప్రజెంటేటివ్‌గా మనం పంపిస్తున్నాం అసెంబ్లీ కంటే, మన తరపున పని మనిషి ఏం మాట్లాడుతాది? ఆవిడకున్న నాలెడ్జ్ ఏంటి? ఆవిడకి ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి? మరి ఏమీ లేనోళ్ళు పని మనుషులు ఎమ్మెల్యేలుగా వెళ్ళి అసెంబ్లీకి వెళ్తే ఏమవుతుంది? ఆలోచించండి. టికెట్స్ ఇచ్చినప్పుడు నాయకులు ఆలోచించండి. ఆలోచించి ఇవ్వండి. అన్యాయం జరిగింది, ఏదో రేప్ కేసు జరిగింది, అందులో అమ్మాయి చచ్చిపోయింది. ఆ అమ్మాయి తల్లికి ఇచ్చాము అంటే, ఆ అమ్మాయి తల్లి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయనుకోండి, ఇచ్చినా మీరు అర్థం పర్థం ఉంది. ఏమీ లేదు, అన్యాయం గురైపోయింది కాబట్టి మేము ఇచ్చేస్తాము అని అంటే దానికి అర్థం పర్థం లేదు. వాళ్ళు ఏం చేస్తారు మన తరపున? మన 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 ఆశలు, మన డెవలప్మెంట్లు, మన జిల్లాకి సంబంధించిన వ్యవహారాలు వాళ్ళు ఏం మాట్లాడతారు అసెంబ్లీలో? ఒకసారి ఆలోచన చేయండి. తప్పు అయితే క్షమించండి. ఓటేసేటప్పటికి మా కార్ డ్రైవర్కి టికెట్ ఇచ్చాను, గెలిచేసాడు ఎమ్మెల్యే సీటు. పని మనిషికి టికెట్ ఇచ్చాను, గెలిచేసింది. వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ అయితే నో ప్రాబ్లం, నేర్చుకుంటారు రాజకీయం. మరి వెల్ ఎడ్యుకేటెడ్ కాకపోతే వాళ్ళ ద్వారా మనకి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఆ నియోజకవర్గానికి ఏమైనా మంచి జరుగుతుందా? ఆ నియోజకవర్గంలో ఉన్న 2,00,000 మందిలో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న ఒక్క వ్యక్తి లేడా మంచి వ్యక్తి? ఈ పని మనిషి కన్నా మంచి వ్యక్తి లేరా? అంటే రాజకీయ పార్టీలు ఏవో జిమ్మిక్కులు చేస్తున్నారు. జిమ్మిక్కులు చేసి ఒక పని మనిషికి టికెట్ ఇచ్చాం, ఆ పని మనిషి గెలిచేసింది. మా కార్ డ్రైవర్కి టికెట్ ఇచ్చాము, మా కార్ డ్రైవర్ గెలిచేసాడు. ప్రజలు కూడా అంతే పిచ్చిగా ఉన్నారు. వాళ్ళ కార్ డ్రైవర్కి వేస్తే మాకు ఏంటి? వాడికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయా? మా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించగలడా? ఇలాంటి అన్ని విషయాలు మనం మాట్లాడమా? మన జిల్లాకి ఏదైనా తేవాలంటే మరి
ఫైట్ చేయాలి కదా! ఈ పని మనిషి, డ్రైవరు క్వాలిఫికేషన్స్ లేకపోతే ఏం చేస్తారు? ఆళ్ళకి చదవడం రాదు, మాట్లాడడం రాదు. ఎంతమందికి చూడలేదు నాయనా ప్రమాణ స్వీకార్యం చేసినప్పుడు? ప్రమాణం చేస్తారు కదా! గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత. ఎంతమందికి ప్రమాణ స్వీకార్యం చేయడం వచ్చు చెప్పండి? మాట్లాడడం వచ్చా? హ్మ్. చదవడం వచ్చా? అసెంబ్లీలో కానీ, పార్లమెంట్‌లో గాని చదవడం ఎంతమంది ఎన్ని సార్లు బెక్కి నవ్వుల పాలైపోయారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మీరు చూడలేదా? మరి అలాటోళ్ళకి మరి మనం పంపిస్తున్నామంటే మన అర్థం పర్థం లేని ఈ వ్యవహారాలు చూస్తుంటే నాకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆళ్ళు సీట్ ఇచ్చారు బాగానే ఉంది. మనం ఓటేసినప్పుడైనా మన ఓటు హక్కు అది ఎలా ఉపయోగించుకోవాలి మన ఓటుని? అదేనా మనం ఆలోచించామా? అది మనం ఆలోచించలేదు. అక్కడ నాయకుడెవడో ఇచ్చాడు. ఆడికి మన పని మనిషికి మనం ఓటేసేసాం. ఆ నాయకుడెవడో ఇచ్చేది సీటు డ్రైవర్‌కి ఇచ్చేసాం. ఆళ్ళకి చదువు, సోము ఉందా అంటే నిల్లు. మరి ఈ నిల్లైన వాళ్ళు ఏలుముద్రగాళ్ళెళ్లి అక్కడ ఏం చేస్తారు చెప్పండి అసెంబ్లీలో? అసెంబ్లీలో ఏం చేస్తారు? మీరే చెప్పండి. నేనెందుకు చెప్పాలి? కాబట్టి ఓటు హక్కుని వినియోగించుకునేటప్పుడు మనం పార్టీలు చెప్పే దరిద్రపు వాగ్దానాలు, ఆ, అమాయకపు మాటలు చెప్పి మనను ఇది చేసుకునే విధానాలని మనం పక్కన పెట్టి మనకు మనంగా ఓటేసేటప్పుడు ఆలోచిద్దాం. ఈ పని మనిషి ఏం చేస్తుంది? ఈ పని మనిషికి నా ఓటేస్తే నా ఓటు విలువే పోతుంది అని ఒకసారి ఆలోచించుకునేటప్పుడు మనం పని మనుషులకి ఓటు వేయం. అది కాకుండా మా నాయకుడు వీడు కాబట్టి ఈ పని మనిషికి నిలబెట్టాడు కాబట్టి మేము వేసేస్తాము అంటే చెప్పడానికి మరి ఏమీ లేదు. తప్పు వాళ్ళది కాదు, తప్పు మనది. ఓటు మన దగ్గర ఉంది. ఆ? ఓటుని మనం ఎలా వినియోగం చేసుకోవాలో తెలియాలి. దుర్వినియోగం చేసుకున్నట్టే కదా పని మనిషికి వేస్తే. మన జి మన జిల్లా వ్యవహారాలు చూడడంలో కానీ, మాట్లాడడం కానీ, మన జిల్లాకి రావాల్సిన ఏమైనా రావడంలో కానీ, సమస్యలు చర్చించడంలో కానీ, ఈవిడ ఏమైనా నూరిప్పుతుందా అసెంబ్లీలో? అవన్నీ ఆలోచించుకుంటే బాగుంటుంది. ఎలక్షన్ జరిగినప్పుడు నేను చూస్తాను కదా! ప్రతి అంగన్వాడీ, ప్రతి ఇదేటో పొదుపులు ఇస్తారు లీడర్స్. ఆలిలలో మీటింగులు. తీరా ఎందుకు ఈ మీటింగులు జరుగుతున్నాయి అంటే ఆ పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తారట ఈ లేడీస్‌కి, ఈ పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తారట. వీధుల్లోకెళ్తే ఇంటింటికి ఎంతమంది ఉన్నారని లెక్కలేస్తుంటారు. ఇవన్నీ నాకు చూసినప్పుడు ఈ వీధుల్లోని వాళ్ళంతా ఓట్లు డబ్బులు తీసుకుంటారు. ఓట్లు ఎవరికెయ్యాలో అనేది నిర్ణయించేసుకుంటారు. ఓటేయలేనప్పుడు ఆ సొమ్ము తినడం వీళ్ళకి ఎంతవరకు సమంజసం? ఆ సొమ్ము అరుగుతదా తినడానికి? ఇప్పుడు డబ్బులు తీసుకున్నాను తెలుగుదేశం తరపున నేను ఓటేస్తానని. తెలుగుదేశంకి ఓటెయ్యలేదు. ఆ డబ్బు అరుగుతదా? వైసీపీది వాళ్ళు పంచారనుకోండి. ఆ సొమ్ము అడుగుతది. వైసీపీ వాడికి ఓటెయ్యకపోతే. అది పాపమే కదా! ఆ పాప భీతి ఓటర్స్‌కి ఉండదా? హ్మ్. ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీ డబ్బులు తీసేసుకుంటారో ఆ పార్టీకి ఓటెయ్యరు. అన్నీ జరుగుతున్నవి ఇక్కడిక్కడే. కార్యకర్తలు ఎక్కడనైనా కార్యకర్తలు ఉండిపోయారు. ఎక్కడ కార్యకర్తలు ఉండిపోయారు? మా వీధికు అందరు జెండాలు పెట్టుకుని ఓటెయ్యినప్పుడు కార్యకర్తలు వచ్చారు. వచ్చినప్పుడు నేను అడిగాను, "ఎంతమ్మా రోజుకిస్తారు నీకు" అని. మేము ఉత్తిగా వస్తున్నాం. ఉత్తిగా వస్తారా? కర్రోట్టుకనా? ఎండాకాలమా? ఇంటింటికినా? అంత దోలేటి ఈళ్ళకి. ఆళ్ళు చూస్తే లేబర్లు. ఆళ్ళు మేము ఉత్తిగా వస్తున్నామంటే నమ్మేయడానికి అంత ఎర్రా? ఆళ్ళట కార్యకర్తలు. ప్రతి పార్టీ కూడా ప్రతి వాళ్ళకి మందు, బిర్యానీ, డబ్బులు. ఈ 3 ఇవ్వకపోతే ఎవ్వడు కూడా వాళ్ళని కదలకపోతే. మీటింగులు ఏదైనా అయినప్పుడు మీరు ఒక్కొక్క వీధులకెళ్ళి చూడండి. ఆ వీధికో లీడర్ ఉంటది. ఆ లీడర్ ఇంటింటికి ఎళ్లి ప్రతి వ్యక్తికి ఒక గ్రూప్ లాగా ఏర్పాటు చేస్తారు. ఆళ్ళ ఇంటికెళ్ళి పిలుస్తదనమాట. మీటింగ్ ఉంది రావాలా. భోజనము ఇదేను ఇవన్నీ అక్కడే. ఆ! మీకెంత ఇస్తాం. సాయంత్రం అయ్యేసరికి ఆ మీటింగ్ సక్సెస్ చేసేస్తారు. ఇంటికొచ్చేస్తారు. ఆ గ్రూప్ లీడర్ మీద నమ్మకంతో ఈళ్ళందరూ ఇంటికెళ్ళిపోతారు. ఆ గ్రూప్ లీడరు డబ్బంతా కలెక్ట్ చేసి ఈళ్ళకి ఇంటింటికి తీసుకొచ్చి పంచుతాడు.
కరెక్ట్‌గా పంచితే ఆవిడ పిలుపుతో ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ మీటింగ్‌కి ఎళ్తారు. కరెక్ట్‌గా పంచకుంటే ఏదో దంగిడేసాలేసిందనుకోండి, ఆ మీటింగ్‌కి మరి ఎళ్ళరు. కాబట్టి అలాంటి పరిస్థితులు తెప్పించుకోరు గ్రూప్ లీడర్లు. వాళ్ళకి స్ట్రెంత్ కావాలి. స్ట్రెంత్ తేవాలనంటే డబ్బులు కరెక్ట్‌గా ఇస్తేనే ఆ వ్యక్తులు వస్తారు. ఓపికున్నోళ్ళు, ఓపిక లేనోళ్ళు అందరూ వచ్చి పడిపోతారు కార్యకర్తలని. కాబట్టి నేను ఈ వీడియో మూలంగా ఓటు ఎలాగ సద్వినియోగం చేసుకోవాలా మీకు చెప్తున్నాను. నాయనా మీకు కాళ్ళకి నమస్కారం చేసి చెప్తున్నాను. ఓటు వేసే ముందు కొంచెం బాగా ఆలోచించుకొని ఓటేయండి. ఓటు అంటే మన జీవితం. మన జీవితాలు మార్చాలి అంటే మంచి నాయకులు కావాలి. కాబట్టి మీరు ఓటు వేసే ముందు అన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని ఓటు వేస్తారని అనుకుంటున్నాను. ఉంటానే.